దుమ్మెర గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యాకాండ ఒక బంగారు భవిష్యత్తున్న ఒక 2 నెలల పసికందు ఆమె ముఖ్యమంత్రి అయ్యేదేమో ఎవరికి తెలుసు. ఆమె కాబోయే కాలంలో ఆర్ కృష్ణ చేసిన ఈ బీసీ చైతన్యంలో ముఖ్యమంత్రి అయ్యే భవిష్యత్తున్న బిడ్డ ఇవాళ ఆమెని కాలు కింద నలిపి ఆమెను తొక్కి చంపేసినందుకు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టిన ఆర్ కృష్ణ నాయకత్వంలో ప్రభుత్వం గదగదలాడిపోయింది. ఇవాళ 50 వెహికల్ కాన్వాయ్ తోటి ఆర్ కృష్ణ నాయకత్వంలో 500 మంది తోటి వీడికి రావడం జరిగింది. నాగర్ నుంచి ఇక్కడ వీళ్ళకి మద్దతుగా కుటుంబానికి మద్దతుగా ఆర్ కృష్ణ నాయకత్వం ఇక్కడికి వస్తున్నాము. ఆర్ కృష్ణ గారు ఈ నెల 27వ తారీఖున భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, దీక్షలు, దిష్టి బొమ్మ దహనాలు, కలెక్టరేట్ ముట్టళ్లకు పిలుపునిచ్చిన మొట్టమొదటి నాయకుడు ఈ కుల దురహంకార హత్యకు వ్యతిరేకంగా మనమంతా గర్వించదగ్గ నాయకుడు ఆర్ కృష్ణ గారు. 2 సంవత్సరాల నుండి ఆర్ కృష్ణ చెప్తానే ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు చెప్తానే ఉండు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయి, బీసీల కోసం కామారెడ్డి. మీరు సిద్ధరామయ్య తోటి కామారెడ్డి డిక్లరేషన్ అనౌన్స్ చేపించారు. మీరు అక్కడ నుండి పట్టుకొచ్చారు. మీరు బీసీ నాయకుడు సిద్ధరామయ్యని ఆయన కామారెడ్డి డిక్లరేషన్ లేమన్నాడు. ఆయన 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఎంబీసీలకు మినిస్టర్ ఇస్తా అన్నారు. అక్కడే కులగణన చేస్తున్నారు. ఏం చేసింది ప్రభుత్వం? ఓ పిల్లగాడు దీక్ష చేస్తే కులగణన కోసం ఆయన చావుకు చేసింది. జక్కరి సంజయ్ పిల్లగాడు ఆర్ కృష్ణ పోయి దీక్ష విరమణ చేసిర్రు. ఆ పిల్లగాడిని పోయి చూడండి. ఆడ హుజురాబాద్ ఎట్లుండో, కరీంనగర్ జిల్లాలో మీరు పోయి చూడండి. ఆయన శరీరం ఎట్లయిందో మీరు చూడండి. ఎంత మంది కావాలి, ఎన్ని శవాలు కావాలి మీకు? సాయిశ్వరాచారి చనిపోతే ప్రభుత్వం ఏం చేసింది? ఢిల్లీలో ఆర్ కృష్ణ పిలుపు మేరకు ఏఐసిసి ముట్టడి చేస్తే మరుసటి రోజు వాళ్ళ కుటుంబాన్ని బీసీ మంత్రుల్ని పంపించింది ముఖ్యమంత్రి. మొన్ననే ఒక బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డ, ఆమె గాజుల సౌమ్య గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతా ప్రాణాలు వదిలింది. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, మీరు కుల సంఘ నాయకులా, రాష్ట్రానికి సీఎం మీరు తెలుసుకోండి. ఎవరన్నా ఇంటికి పోయిరా బీసీలు మరణం పొందితే, బీసీ అమరవీరులు, ఆమె ఏం తప్పు చేసింది గాజుల సౌమ్య? ఈ రాష్ట్రం కోసం, పేద ప్రజల కోసం ఈ గంజాయి నిర్మూలించడానికి ప్రాణాలు పోతే మీరు ఆమె ఇంటికి ఎందుకు పోలేరని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు సీఎం అంటే కామన్ మ్యాన్. మీరు ప్రజలకు ముఖ్యమంత్రి కృష్ణని చూసి నేర్చుకోండి. ఓపెన్ ప్రజా దర్బార్ ఉంటాయి, ఎవరైనా కలవచ్చు. ఒక ఎంపీ అయి ఉండి డోర్లు లేవు, మీరు కూడా డోర్లు తెరవండి ముఖ్యమంత్రి గారు. మీరు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరేం చెప్పిర్రు? కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కట్టించుకోడని చెప్పిర్రు. మరి మీరు ఎక్కడుంటారు ముఖ్యమంత్రి గారు? మీరు గోల్డెన్ మేడల్లో, మీరు ఒక గోల్డెన్ ప్యాలెస్ లో ఊహాలోకంలో బతుకుతున్నారు, హార్వర్డ్ లో బతుకుతున్నారు. ఇది కాదు ముఖ్యమంత్రి గారు. రండి, ఈ కుటుంబాన్ని పరామర్శించండి మీరు, లేదా రాజీనామా చేసుకోండి.